సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆశ్వీజ మాసములో 3వ తారీఖు నుండి ఎలాగైతే మనకు దేవీ నవరాత్రులు అనగా శరవణ నవరాత్రులు ఎలాగైతే ప్రారంభమవుతాయో అలాగే ఆషాఢ మాసం ప్రారంభం రోజు నుంచి అనగా ఆషాఢ మాసం మనకు ఈ జూలై మాసంలో వచ్చేటువంటి పాడ్యమ రోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ పాడ్యమ రోజు అనగా జూలై నెల 6వ తారీఖు శనివారం నుంచి వారాహి నవరాత్రులు అమ్మవారి పూజాది కార్యక్రమాలు, వ్రతాలు, పూజలు, నియమాలు ప్రారంభమవుతాయి. ఇది 2024 జూలై నెల 6వ తారీఖు శనివారం ప్రారంభమై 9 రోజులు ఈ కార్యక్రమాలు అమ్మవారి పూజాది కార్యక్రమాలు నిరవధికంగా సాగుతాయి. ఈ నవరాత్రుల్ని వారాహి నవరాత్రులు అని పిలిచేటువంటి సాంప్రదాయం మనకుంది. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ నవరాత్రులను దేవీ నవరాత్రుల్లో ఎట్లాగైతే మనం అమ్మవారిని నిత్యం పూజిస్తూ అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో మనము నివేదన చేసి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తామో అలాగే ఈ జూలై నెల 6వ తారీఖు శనివారం ఉదయం నుంచి ఈ వారాహి నవరాత్రులు కూడా అమ్మవారికి 9 రోజులు ధూప దీప నైవేద్యాలతో దీక్షలు చేస్తూ వ్రతాలు చేస్తూ పూజాది కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతాము. సహజంగా మనం నిత్యం ఏ కార్యక్రమం చేసినా ఏది పూజాది కార్యక్రమాలు చేసినా గణపతి ఆరాధనతో ప్రారంభిస్తాం. అలాగే మీరు శనివారం రోజు ఉదయం గణపతి ఆరాధనతో ప్రారంభించి అమ్మవారికి సంబంధించిన ఒక ఫోటో గాని లేకపోతే విగ్రహం గాని ప్రాణప్రతిష్ఠ చేసి ఈ వారాహి అమ్మవారి యొక్క స్తోత్రాలను అమ్మవారికి సంబంధించిన నామాలతో పూజాది కార్యక్రమాలు దీప ధూప నైవేద్యాలతో ప్రారంభించండి. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం అఖండ దీపారాధన చేసేవారు 9 రోజులు చేయవచ్చును. అంతటి పరిస్థితి లేని వారు నిత్యం దీపారాధన చేయండి. ఉదయము సాయంకాలాల్లో కలశం పెట్టుకుని అమ్మవారిని ఆరాధించే సంప్రదాయం కూడా మీ అవకాశాల బట్టి చేసుకోవచ్చును. తెలిసిన వారు షోడోపచార పద్ధతుల ద్వారా అమ్మవారిని వారాహి అమ్మవారిని పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. షోడశ ఉపచారములు అనగా ఆవాహనం చేయడం, ఆసనం ఏర్పాటు చేయడం, ఆద్యం సమర్పించడం, ఆర్ఘ్యం సమర్పించడం, ఆచమనం చేయడం, స్నానం ఆచరించడం, వస్త్రం ధరింపజేయడం, యజ్ఞోపవీతం ధరింపజేయడం, అలాగే గంధము పుష్పములు ఇత్యాది వాటితో అలంకరించడం, దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని ఆరాధించడం, నైవేద్య సమర్పణ, తాంబూల సమర్పణ, నమస్కారము, ప్రదక్షిణ, ఈ 16 కార్యక్రమాలని షోడశోపచార పూజలు అని పిలుస్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేయవచ్చును. అలాగే వారాహి అమ్మవారికి ఈ నవరాత్రుల కాలంలో ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రుల కాలంలో బెల్లం పానకం నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే దానిమ్మ పండును అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చును. ఈ పూజలు చేసేటువంటి విధానంలో ముఖ్యంగా ఎవరైతే అమ్మవారికి వారాహి పూజలు నిర్వర్తిస్తారో వారు సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఈ రకంగా చేయడం వల్ల కోర్టు వ్యవహారాలు కానీ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి వివాదాలు కానీ పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి మీతో సఖ్యతను పెంచుకోగలుగుతారు. అనగా శత్రుశేషం నిర్మూలనమవుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు తీవ్రతరంగా ఉండేటువంటి వారు ఆరోగ్యవంతులు అవుతారు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడేవారు ఆ సమస్య నుంచి బయటపడి సంతోషంగా ఉండగలుగుతారు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ వారాహి నవరాత్రులను పూజాది కార్యక్రమాలు నిర్వర్తించి ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.